భానుకి తన కూతురంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. అలాంటి పాప మేడ మీద నుంచి కిందకి పడిపోయినప్పుడు భాను గట్టిగా అరిచింది, కానీ తనకేం కాలేదు. పాపకి ఏం కాలేదని తెలిసాక భాను నార్మల్గానే ఉంది. ఇంతకన్నా పెద్ద షాక్ భాను జీవితంలో ఇంకేం ఉండదు. నువ్వు నా మెడలో తాళి కట్టావంటే తనకి కోపం వస్తుంది తప్ప షాక్ అయ్యేంత ఏమీ ఉండదు. మహా అయితే నన్ను తిడుతుంది, 4 దెబ్బలు కొడుతుంది. నువ్వు ఎందుకు ఇలా చేశావని నిన్ను నిలదీస్తుంది. నువ్వు బాధలో ఉన్నప్పుడు ఆంటీ అందరూ తీసుకున్న నిర్ణయమని నేను భానుకి చెప్పుకుంటాను. కానీ నువ్విప్పుడు నిజం చెప్పకపోతే ఆ చక్రిగాడి నా భర్తని భానుని పూర్తిగా నమ్మించి వాడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. నా జీవితం నాశనమైపోతుంది. దయచేసి నా బాధని నువ్వు అర్థం చేసుకో కార్తీక్. వచ్చి చెప్పు కార్తీక్, పద. నీకు దండం పెడతాను నీలిమా, నువ్వన్నది నిజమే. భానుకి పాపకలా జరిగిందన్నా సరే తనకేమీ కాలేదు అంత మాత్రాన భాను మనసు దృఢంగా ఉందని కాదు. భాను మనసు ఎంత సున్నితమైందో నాకు తెలుసు. మరీ ముఖ్యంగా నేను నీ మెడలో తాళి కట్టానంటే భాను ఎలా రియాక్ట్ అవుతుందో కూడా నేను ఊహించగలను. అందుకే ఇప్పటికిప్పుడు నేను ఈ విషయం చెప్పలేను. నాకు కొంత టైం కావాలి. నువ్వు నన్ను ఏమైనా అనుకో, ఇందులో నేను చేయగలిగింది ఏమీ లేదు. ఐఎమ్ వెరీ సారీ. కార్తీక్, సూపర్ ప్లాన్ అమ్మా. అసలు ఇది ప్లాన్ అని ఎవరికి అనుమానం రాలేదు. కానీ మొత్తానికి భానుకి ఏం కాదని తెలిసిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఇంకా చేయడానికి ఏముందే, ఇంత జరిగినా కూడా భానుకి ఏం కాలేదు కాబట్టి ఇప్పుడు ఏ నిజం తెలిసినా ఏమీ కాదు. ఇదిగో నీలిమకి కార్తీకి పెళ్ళైందనే నిజం వెంటనే చెప్పాలి. పద చెప్దాం. ఎక్కడికి వెళ్తున్నావే? ఇంకెక్కడికి బామ్మా, నీ మనోరాల దగ్గరికే. ఎందుకు? ఏ నిజమైతే 6 నెలలు దాచి అందరి నోళ్లు మూయించారో ఆ నిజం ఇక దాచాల్సిన అవసరం లేదని చెప్దామని వెళ్తున్నాను. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఏం నిజం చెప్తావు? ఇంకా ఏ నిజం చెప్తా అండి? మా నీలిమకి మీ కార్తీక్కి పెళ్ళైందన్న నిజం. ఇన్నాళ్ళు ఈ నిజం అందరూ దాస్తున్నారు. ఎందుకంటే భానుకేదో అయిపోతుంది అనుకున్నారు. ఇప్పుడు పాప కింద పడిపోయిందని తెలిసినప్పుడే భానుకి ఏమీ కాలేదు. అంతకన్నా ఇదేం పెద్ద బాధ కాదు కదా. అందుకే వెళ్ళి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను. అసలు నీకు బుద్ధుందా? ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? 6 నెలలు ఆగమని ఊర్మిళ చెప్పింది కదా, అది కూడా బుర్రకెక్కడం లేదా నీకు? అందరూ మమ్మల్ని అంటున్నారు బామ్మ. ఇంట్లో జరుగుతున్నది మీరు కూడా చూస్తున్నారు కదా. వాడెవడినో తీసుకొచ్చి నీలిమ భర్త అంటుంది. వాడు ఇంటి అల్లుడుగా ఇక్కడ రెచ్చిపోతున్నాడు. అందుకే ఈ నిజం తెలియడం మంచిదని అమ్మ నిర్ణయించుకుంది. చెప్పనివ్వండి. నోరు ముయివే. అసలు నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నువ్వెంత, నీ వయసు ఎంత? నా కూతురికేమీ తెలియదండి, నాకు మాత్రం అన్నీ తెలుసు కదా. అందుకే నిజం చెప్పాలనుకుంటున్నాను. చూడు శారదా, నీ కూతురు నీలిమకి అన్యాయం జరిగిపోతుందని నువ్వు అనవసరంగా అపోహపడుతున్నావు. మేమందరం ఉన్నాం కదా, దానికి అన్యాయం జరగనిస్తావా? భానుకి మాత్రం ఇప్పుడు ఈ నిజాన్ని చెప్పకు. ఆడది ఏదైనా తట్టుకోగలదు గాని తన భర్త ఇంకో ఆడదాని మెళ్ళలో తాళి కట్టాడంటే ఏ భార్య తట్టుకోలేదు. దయచేసి నా మాట విను. బావుందండి, చాలా బావుంది. ఏ ఆడది తన భర్తకి ఇంకో పెళ్లి అయిందంటేనే తట్టుకోలేదని మీరే చెప్తున్నారు కదా. మరి మీ మనవరాలు
నా కూతురు జీవితంలోకి ఒకణ్ణి తీసుకొచ్చి వాడే నీ మొగుడు అని చెప్తోంది. నీలిమ మెళ్ళో తాళి కట్టిన మొగుడు నీ మనవడు ఇక్కడే ఉన్నాడు, దాని కళ్ళ ముందే ఉన్నాడు. అయినా మీరెవరూ నిజం చెప్పడం లేదు, నోరు తెరవడం లేదు. ఆ వచ్చినవాడు నీలిమితో పెళ్లి ఇలా జరిగింది అలా జరిగిందని వాడు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. పాపం నా కూతురు ఎంత నరకం అనుభవిస్తోందో. మీకు మీ మనవరాలు ఎంత ముఖ్యమో నాకు నా కూతురు అంతే ముఖ్యమండి. ఇప్పుడు నేను ఈ నిజాన్ని చెప్పకుండా ఎవరూ ఆపలేరు. అయినా భానుకి ఏమీ కాదు. అంత పెద్ద విషయం జరిగినప్పుడే భాను గుండ్రాయిలా ఉంది. ఇంకా 6 నెలలు ఆగవలసిన పని లేదు. నేను ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తాను, మీరు తప్పుకోండి. పద స్నేహ, దా. శారదా, శారదా, మొత్తం పెట్టింది ఊర్మిళ, కొంపలు అంటుకుపోయేలా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు వచ్చి ఆపకపోతే ఏమైపోతుందోనని నాకు భయంగా ఉంది. అరే ఏంటమ్మమ్మా, ఏమైంది? ఏం జరిగింది? ఎందుకలా కంగారు పడుతున్నావు? ఏం చెప్పమంటావే? ఆ శారద ఉంది కదా, అది ఎవరు చెప్పినా వినడం లేదు. నిప్పు తొక్కిన కోతిలా అది గెంతుతుంది. భానుకి నిజం చెప్పేస్తానని అరుస్తోంది. ఇప్పుడు గాని భానుకి నిజం తెలిసిందంటే ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది. ఆవిడికి ఎన్నిసార్లు చెప్పాలి? భానుకి నిజం తెలియకూడదు, 6 నెలల సమయం కావాలని మనం ముందే అడిగాం కదా. ప్రతిసారి సరే అంటుంది. ఇలా అవకాశం వచ్చినప్పుడల్లా సరే మనల్ని భయపెడుతూనే ఉంటుంది. తన కూతురు కాపురం ఏమైపోతుందనని ఈ శారద తెగ బాధపడిపోతుంది. నీలిమ మీద తనకెంత బాధ్యత ఉందో తనకన్నా ఎక్కువ బాధ్యత మనకుంది కదా. అదెందుకు తను అర్థం చేసుకోవడం లేదు? నీలిమ విషయంలో మనం అందరం తొందరపడతామని, తనకేదో అన్యాయం చేస్తామని ఈ శారద ఎందుకు అపోహపడుతుందో కూడా ఎంత ఆలోచిస్తున్నా నాకు తోచటం లేదు. మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ పుణ్యకాలం పూర్తయిపోతుంది. అది ఆగ మేఘాల మీద భానుకి నిజం చెప్పాలని వెళుతుంది. ఇప్పుడు గాని మనం ఆపలేదంటే అది వెంటనే వెళ్ళగానే భానుతో నీ మొగుడే నీలిమకి తాళి కట్టాడు, నువ్వు కార్తీక్ ఎలా భార్యవో మా నీలమ్మ కూడా అలాగే భార్య అని చెప్పిందంటే ఇంకా తర్వాత ఎవరేం చెప్పినా భాను వినదు సరికదా. అసలు ముందు దాని గుండె కొట్టుకుంటుందో ఆగిపోతుందో అని నాకు భయమేస్తుంది. అమ్మమ్మ, అమ్మ చెప్పింది నిజమే ఊర్మిళ. శారద నువ్వు చెబితే తప్ప ఎవ్వరి మాట పట్టించుకోదు. ముందెళ్ళి మనం ఆవిడ్ని ఆపాలి. ఎటువంటి పరిస్థితుల్లో భాను దగ్గర నోరు జారకూడదు. లాభం లేదండి. నీలిమ వాళ్ళనింటికి తీసుకొచ్చినప్పుడు తన వాళ్ళంటూ ఎవరూ లేరు, కనీసం వీళ్ళైనా ఇక్కడుంటారని నేనెంతో ఆలోచించి ఇక్కడుండమన్నాను. కాని మనింట్లో ఉంటూ మన ఉప్పు తింటూ మన పరిస్థితుల్లో అర్థం చేసుకోకుండా ఆ శారద ఈ మధ్యలో ప్రవర్తించడం అనేది నాకు ఏమాత్రం నచ్చటం లేదు. ఇప్పుడే ఆవిడకి ఎలా చెప్పాలో అలా చెప్తాను. భాను దగ్గరికి వెళ్లి ఎలా నిజం చెప్తుందో నేను చూస్తాను. వెళ్దాం పదండి. పదండి. భాను ఎక్కడుంది? పైనంతా చూశానే. భాను, భాను, శారద, ఆగు! వదిలి గారు, ఇక నన్ను ఆపకండి. ఇక నిజాన్ని దాచలేను. నా మాట వినండి, మీరు ఇలా చెప్పద్దు. పెద్దమ్మా, నువ్వు ఆవేశపడకు. అందరూ ముందు మాట్లాడుకుందాం. నేను ఏమీ ఆలోచించను. భాను, 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 శారదా, శారదా, ఆగు. నోర్మోయ్,